సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో ఏడాది పూర్తి చేసుకుందని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా వలసపాకల్లోని తమ నివాసం నుండి వందలాది టీడీపీ కార్యకర్తలు, నాయకులతో భారీ ర్యాలీగా పాదయాత్రగా బయలుదేరి సర్పవరం కూడల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి కేకు, స్వీట్లు, చీరలు పంపిణీ చేపట్టి మందుగుండు సామాగ్రి కాల్చుతూ అట్టహాసంగా ఏడాది పాలనపై ఆనందోత్సాహ నినాదాలు చేశారు. అనంతరం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మళ్లీ గాడిలో పెట్టాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకున్నారని, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తదుపరి సూపర్ 6 హామీ 4,000కు పెన్షన్ పెంపుతో ప్రారంభించి పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం వరకు మొత్తం 142 హామీలు నెరవేర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది శుభసూచన. ఏదైతే మేనిఫెస్టోలో 6 పథకాలు పెట్టిందో 6 పూర్తి స్థాయిలో అందించి ఈ రాష్ట్రంలో 2 కళ్ళులాగా ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధిని కూడా ఒకే దాటి మీద నడిపించి ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు విజన్ 2020 పెట్టి ఒక ముందు చూపుతో పనిచేశారు. ఈరోజు విజన్ 47 తోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర నమస్కారంతో నాయకులు ఏదైతే అన్నారో పెన్షన్ 3,000 4,000 చేశారు. అన్న క్యాంటీన్లు అందరికీ కూడా 5 రూపాయలకే టిఫిన్, భోజనం కూడా పెడుతున్నారు. ఎక్కువ అందరూ కూడా దాన్ని సంతోషిస్తున్నారు. ఎందుకంటే కాయగూరలు అమ్ముకున్న వాళ్ళు అన్ని విధాలా కూడా ఇక్కడ భోజనం చేసి కదా రెస్ట్ తీసుకుని మా సామాన్లు చెప్తున్నారు. అది ఇప్పుడు వేళ చంద్రబాబు పెన్షన్లు కూడా 4,000 చేశారు. అన్న క్యాంటీన్ చేశారు. అలాగే పిల్లలకి ఎవరైతే ఇంక్రిమెంట్ చేశారో 15,000 చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు ఒక్కొక్కరికి 15,000 వస్తుంది. గవర్నమెంట్ పిల్లలకి ఇస్తారు కానీ 13,000 ఇచ్చి 2,000 కూడా కటింగ్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అవేమీ లేకోకుండా ఆడపిల్లలు